హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారండి. ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి. తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 యాలకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొన్ని జీడిపప్పు, 2 పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మగ్గించుకుందాం. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. మటన్ కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మటన్ ముక్క ఉడికేంత వరకు. మటన్ కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లోకి టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు మగ్గించుకుందాము, మటన్ ముక్క మెత్తబడేంత వరకు. మటన్ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. మీరు తినే రుచిని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. నీళ్ళు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు మగ్గించుకుందామండి. ఇది వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అప్పటి వరకు మగ్గించుకుందాం. ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.